నమస్కారం. మానవ సేవే మాధవ సేవ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలితో ఉన్నవారిని ఆదుకునే వారి రూపంలో ఈ భూమిపైనే దేవుడుంటాడని చాటుతున్న ఎందరో సేవామూర్తులు, నా అంటూ ఎవరూ లేని వందల మంది అనాథులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవటం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారింట జరుపుకునే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని ఆ ప్రత్యేకమైన రోజున అభాగ్యులకు అన్నదానం చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. అలా హైదరాబాద్ వాస్తవులైన గట్టు పరమేశ్వరి గారు వారి మాతృమూర్తి కీర్తిశేషులు పుష్పవతి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేసి అనాథుల సేవలో తరించారు. హైదరాబాద్ వాస్తవ్యులైన గట్టు పరమేశ్వరి గారు, వారి కుటుంబం, బంధుగణం అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి ముక్కంటీసుని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేర్లపై, కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రమైన పాండవుల, జమకుల, శివ, చింతలబైని గోత్రాలపై శివయ్య చెంత పూజలు జరిపించి శంకరునికి స్వయంగా అభిషేకం చేసి ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. शिवगोत्रोभवस्य प्रभाकर नामधेयस्य जगदीश्वरी नाम्नि साईदेव नामधेयस्य दीपिका नाम्नि अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य पानवल गोत्रोभवस्य दीपक नामधेयस्य महेश्वरी नाम्नि विशाल नामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्थैर्य विजय वीर्य अभय आयु आरोग्य ऐश्वर्य रुद्रस्तु सोना ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्र सन्निधौ अभिषेक पुष्पपूजाञ्जकरेशे ओम श्री महापरमेश्वरोभ्याय नमो नमः। ओम सुमुखाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, रुद्राय नमः, विष्णुवल्लभाय नमः, ज्योतिर्मयाय नमः, लिंगस्वरूपाय नमः। नानाविध परिमलपत्र पुष्पपूजां समर्पयामि। तदैव अभिषेक पूजाञ्जकरेशे ఈశ్వరుని దర్శనమనంతరం శాశ్వత వసతి భవనంలోకి వెళ్ళి
అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి వారితో ఆత్మీయంగా గడిపారు. అనంతరం కీర్తిశేషులు పుష్పవతి గారి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని కుటుంబ సభ్యులందరి సమక్షంలో అర్చకులు ఆబ్దీకం పూజలు నిర్వహించారు. ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. జ్యోతి ప్రజ్వల్యామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దేవీం వాంచమజనాయంత దేవస్థాం విశ్వరూపం పశువోదనాంత స్నానో ముద్రిషమూర్జుదోహాన ధనుర్వాగస్మాన్నుపసృతః. ఓం హయమూర్తో సుముహూర్తోస్తు. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. గోత్రోభవస్య చింతలబైని గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేషులు పుష్పావతి నామ్ని అమ్మానాన్న నదుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియేషులైన పుష్పావతి గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భేన పుష్పపూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మూకయో ఆచమనీయం శుద్ధోదక పంచామృత మధువర్క స్నానం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్రయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. యజ్ఞోపవీతం పరమం పవిత్రం చతురేకం శివాత్మజం యజ్ఞోపవీతం ధారయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. శ్రీగంధం ధారయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. హరిద్వార్ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంచాన్ పుష్పమాలాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. నమః సుమాంజల్ సమర్పయామి. అందరూ కూడా పువ్వులు తీసుకొని ఒక్కొక్క పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం శివాయ నమః. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శాంభవిదాతాయ నమః. ఓం జ్యోతిర్మయ నమః. ఓం లింగస్వరూపాయ నమః. ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. అందరూ కూడా పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం దశాంగోభిలోకిత సుగంధ ద్రవ్యం ధూపం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మహానివేదనం. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం సత్యం వర్షించామి. అమృతోమస్తు స్వాహ. చూపించండి. ఓం ప్రాణాయ స్వహ. ఓం అపర్ణాయ స్వహ. ఓం సమర్ణాయ స్వహ. ఓం ఉదన్నాయ స్వహ. ఓం యానాయ స్వహ. మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరపోషాణం సమర్పయామి. హస్తం రక్షయామి. పాదం రక్షయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. యథాశక్తి మహా అవసరార్థ మహాపంచభక్ష పరమాన్న నివేదనం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఓం పుగి ఫలనాగవేత్లిత్యార్థ కర్పూర చూర్ణ ఒక్క ఖర్జూర తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. తదైంఘౌ మంగళ నీరాజనం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఇది మంగళ నీరాజనం దర్శయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. మీరు తీసుకో. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో
ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయని నమో నమః. ఓం సమస్త రాజోపచార శక్తోపచార భక్తోపచార దైవోపచార పూజాన్ సమర్పయామి. రెండు చేతులు కలిపి ఇట్లా కిందికి పట్టుకొని రెండు చేతులు. మంత్రహీనం కిందికి మంత్రహీనం చెప్పండి. క్రియాహీనం భక్తిహీనం పరిపూర్ణం తథాస్తుతే శ్రీ సర్వదేవత పాదారవిందార్పణమస్తు. కింద ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమస్కారం చేసుకొని ఆ ప్లేట్లు తీసుకొని అక్కడ ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయాయ నమో నమః. ఓం నమః శివాయ. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానానాథుల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమునందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళపక్షము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 5/6/2024 సంవత్సరమున చింతలబైని గోత్రోభవాస్యులు హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తిశైన పుష్పావతి గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా, అదేవిధంగా కీర్తిశేషులు చిన్నమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కుమారులు, కోడన్లు, మనవన్లు, కూతుర్లు, అల్లుండ్లు, మనవన్లు, మనవరాన్లు మరియు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తిశేషులైన పుష్పావతి గారి ప్రథమ వర్ధంతి తిథి సందర్భంగా, కీర్తిశేషులైన చిన్నమ్మ గారి జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కీర్తిశేషులు పుష్పవతి గారి వర్ధంతి, కీర్తిశేషులు చిన్నమ్మగారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుమారులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, కుటుంబ సభ్యులందరి పేర్లపై ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేసి వారికి సద్గతులు కలగాలని, వారి ఆశీస్సులు కుటుంబ సభ్యులందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల్లో ఒకరైన వాకిటి అరుణగారు మాట్లాడుతూ ఆశ్రమ నిర్వహణ చాలా బాగుందని, అభాగ్యులకు అన్నదానం చేయడం చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. నా పేరు వాకిటి అరుణ. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు మా అత్తమ్మ చనిపోయినందుకు ప్రథమ వర్ధంతి చేయడానికి వచ్చాము. మేము ఇక్కడ ఈ ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చాము. ఈ ఆశ్రమం చూశాక మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని చూస్తే ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి అన్నదానాలు ఎంతోమంది చేయాలని మేము కోరుకుంటున్నాను. గట్టు శంకర్కి ఇలాంటి నడిపించినందుకు ధన్యవాదాలు. అయిన వాళ్లను కోల్పోయి అనాథలైన అభాగ్యులను ఆదరించి వారి పాలిట అన్నపూర్ణగా మారిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యులు సంతోషంగా ఉండగలుగుతున్నారంటే దయగల దాతలైన మీ అందరి చలవే. వారి చిరునవ్వులే మీ ఉన్నత స్థితికి సోపానాలు. కుటుంబ సమేతంగా ఈ రక్షణాలయానికి విచ్చేసి సోమనాథేశ్వర స్వామి సేవతో పాటు శరణార్థుల సేవలో తరించి శివానుగ్రహంతో సొంతిల్లు, ఉద్యోగం, వ్యాపారం, ఉన్నత విద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెంది సుఖ సంతోషాలతో జీవించండి.